క్షమించండి గౌతమ్ గారు. ఈ సంతకం పెడితే మిమ్మల్ని మోసం చేసిందాన్ని అవుతానని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సంతకం పెట్టకపోతే మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. అది నేను భరించలేను. అందుకే తప్పడం లేదు. నన్ను క్షమించండి. ఈ పనిదో ముందే చేసుంటే ఇదంతా జరిగేది కాదు కదా అహల్య. అనవసరంగా ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసావు. ఇప్పుడు నీకు అసలు విషయం చెప్పాలి. లోపలికి రా. మేడం, ఇందాక గౌతమ్కిచ్చిన జ్యూస్లో నువ్వేం కలిపావు? అది షుగర్ మేడం. అదేంటి, బ్రౌన్ షుగర్ కాదా? అయ్యో, మా డాక్టర్ గారికి డ్రగ్స్ ఎందుకు ఇస్తాను మేడం? అరేరే, అది బ్రౌన్ షుగర్ అనుకున్నానే. కాదన్నమాట. ఇదంతా నిజమేనా మామ్? అదేంటి బేబీ, కళ్ళు ముందే అగ్రిమెంట్ పేపర్ ఉంది. అందులో అహల్య చేసిన సంతకం ఉంది. ఆ సంతకం చేసిన అహల్య కూడా నీ ఎదురుగానే ఉంది. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? అది కాదు మామ్, దీనిలోని మ్యాటర్, ఈ సంతకం తనే చేసిందా? నిజంగా నమ్మలేకపోతున్నాను. సడన్ గా ఎలా చేసింది? చెయ్యక చస్తుందా? ఏంటి మామ్? అదే నీకోసం చేసింది అని చెప్తున్నాను బేబీ. తను నీ ప్రేమని అర్థం చేసుకుని తన తప్పు తెలుసుకుంది. మీ ఇద్దరి మధ్య తను అడ్డుగా ఉండకూడదు అనుకుంది. మన రెండు ఫ్యామిలీస్ మంచిగా ఉండాలని కోరుకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ అహల్య, థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీ లైఫ్ కి నేను గ్యారంటీ. నీకేం కావాలని నేను అరేంజ్ చేస్తాను. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు నాకు గౌతమ్కి మధ్య అడ్డుగా వచ్చావని నీ గురించి బ్యాడ్గా అనుకున్నాను. నీ విషయంలో కొన్ని తప్పులు కూడా చేశాను. అవేవి మనసులో పెట్టుకోకుండా నా ప్రేమ గురించి నువ్వు ఆలోచించావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మామ్, నాకు డౌట్. అహల్య సంతకం అయితే పెట్టింది, కానీ గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఆ పని కూడా అహల్యే చూసుకుంటుంది. ఎలాగైనా గౌతమ్ని ఒప్పిస్తుందంట. అంతే కదా అహల్య? ఇప్పుడే గౌతమ్ని పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పావు కదా.
మాటిచ్చాక ఒప్పిస్తావులే. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు. ఎందుకు సార్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వటం లేదు? దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. బయట ఏంటి క్రౌడ్? లోపల ఏం జరుగుతుందో మీడియా ద్వారా ప్రపంచానికి తెలియాలి. మమ్మల్ని పంపించండి సార్. యాక్సిడెంట్ చేసిన మేజర్ ఎవరో, డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఎవరో చెప్పండి. మీకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఈ హాస్పిటల్లో కాదు, ఈ స్టేట్లోనే కాదు. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. కానిస్టేబుల్, క్లియర్ చేయి. ఏం జరిగింది ఎస్ఐ గారు? ఎందుకు అంతమంది మీడియా వాళ్ళు వచ్చారు? ఏం లేదు సార్, చిన్న మిస్కమ్యూనికేషన్. మేము క్లియర్ చేసాం, మీరు లోపలికి వెళ్ళండి. ఓకే.